ప్రపంచం పట్ల మోహం, దీనిపైన ఒక చిన్న కథ ఉంది రామకృష్ణ పరమహంస గారి చరితం అనే ఒక బుక్లో. దాని సారాంశం ఏమిటంటే, గృహస్థులు బ్రహ్మానందానికన్నా ప్రాపంచిక ఆకర్షణల పట్ల ఆసక్తిని అధికంగా చూపుతారట. ఒక భక్తుడు మధుర్బాబు అనే వ్యక్తి సమాధి స్థితిని చవి చూడాలనే కోరికను శ్రీ రామకృష్ణుల ముందు వెల్లబుచ్చాడట. గురుదేవుల ఆశీస్సులతో ఆ మధుర్బాబు ఆ ఆనందమయ స్థితిని పొందగలిగి 15 రోజుల పాటు ఆ విధంగా ఉండగలిగాడట. వెంటనే అతడు, ఈ సమాధి స్థితిని నాకు అంతగా సరిపోదు, నేను ఈ విధంగా ఉంటే నా సంస్థానం గతి ఏమిటి, నా పిల్లల బాగోగులు ఎవరు చూస్తారని అడిగాడట. అప్పుడు రామకృష్ణులు చెప్పారంట, ఇదే ప్రపంచం పట్ల మోహమని. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారంట.